హాయ్ అండి, ఈ కుంభాభిషేకం చూడటానికి 2 కళ్ళు సరిపోవు తెలుసా. మీరు చూపించాను కదా వీడియోలో. అసలు ఈ పొద్దున్నే లేచి గబగబా 9:30 కల్లా నేను వచ్చి అమ్మవారి కుంభాభిషేకం చూడాల్సిందే అని 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ కుంభాభిషేకం అమ్మవారి శక్తిని మరింతగా పెంచిద్దంట. ఆ అమ్మవారిని దర్శించుకుంటే చాలా మంచిదని చెప్పేసి ఆ కుంభాభిషేకం చూడాలని 9:30 కల్లా ఇంట్లో పనంతా చేసుకుని విజయవాడ ఇంద్రకీలాద్రికి వచ్చేసానండి. అసలు అమ్మవారి కుంభాభిషేకం ఉందండి, చూడటానికి 2 కళ్ళు సరిపోవు. ఎంతో మంది ఆ మంత్రాలతో అభిషేకం జరుగుతుంది అమ్మవారికి. అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోవు. అందరు క్యూ లైన్లో ఆగిపోయి మరి చక్కగా అమ్మవారి అభిషేకాన్ని అయితే తిలకించారనమాట. అసలు ఎంత బాగుందో, దర్శనం కూడా అంతే బాగా అయిందండి. అసలు భక్తులు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అసలు ఎంత బాగా జరిగిందంటే అమ్మవారి దర్శనం. అమ్మవారు కూడా అంత బాగుందంటే చూడటానికి 2 కళ్ళు సరిపోవు అనమాట. ఇంత అదృష్టాన్ని కలిగించినందుకు అమ్మకి చాలా రుణపడి ఉంటామండి. ఇది చూసే అదృష్టం అందరికీ రావండి. ఇది ఒక సంతోషం. అయితే నన్ను ఒక సబ్స్క్రైబరు నన్ను చూసి అంతమందిలో గుర్తుపెట్టి నా దగ్గరికి రావడం ఇంకొక సంతోషం అనమాట. వచ్చి పనిమాల నన్ను చేయబెట్టి లాక్కుని వెళ్ళి నాతో ఫోటో దిగి నన్ను పలకరించి మీ చిన్నబ్బాయి కూడా ఏడని అని అడగటం అసలు ఎంత సంతోషం వేసిందో అమ్మవారి గుళ్ళో. ఇదంతా అమ్మవారి దయ అనిపించిందండి. నన్ను ఇంతగా ఆదరించినందుకు ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అనమాట. ఇక దర్శనం చేసుకుని బయటికి వెళ్తే వచ్చాం. ఆ కుంభాభిషేకం చేసేటప్పుడు ఎంతమందికి పూనకాలు వచ్చినాయి అంటే ఆ తల్లి ఎంతమంది ఒంటి మీదకి వచ్చిందంటే చెప్పలేమన్నమాట. కానీ ఈ అదృష్టం అనేది ఎప్పుడూ రాదండి. అసలు ఎంత బాగా జరిగిందంటే 2 కళ్ళు సరిపోవు అనమాట.